వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంది బ్లాగ్స్ అండి. నేనైతే చాలా బాగున్నాను గైస్. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మిషన్ చెడిపోయిందండి. ఒక 3-4 డేస్ నుంచి మిషన్ చెడిపోయింది. రిపేర్ అతను పిలిచినా కూడా రాలేదు. ఫైనలీ 3 డేస్ తర్వాత వచ్చినారు. ఇతను బాగా నీట్గా రిపేర్ చేసేసాడనమాట. ఎప్పుడన్నా రిపేర్ ఉంటే ఫోన్ చేస్తే వచ్చి రిపేర్ చేసేసాడనమాట. షాప్కి వచ్చేసి చాలా నీట్గా రిపేర్ చేసి ఇచ్చినారు. రిపేర్ పడడం వలన చాలా జిగ్జాగ్ ఫాల్స్ అయితే పెండింగ్ పడిపోయినాయి గాయస్. ఇలా రిపేర్ పడితే పని అంతా పెండింగ్ పడుతుంది. లేజీగా ఉంటాం 3 డేస్. చాలా పని లేకున్నట్లు ఫ్రీగా ఉండి మళ్ళీ వర్క్ చేయాలంటే బోరింగ్ అనిపిస్తుంది. సో ఫైనల్గా మిషన్ రెడీ అయిపోయింది. ఫాల్స్ అయితే వేసేస్తాం అనుకుంటున్నాను. మొత్తం ఫాల్స్ ఒక కస్టమర్ అయితే అర్జెంట్ ఉన్నింది. ఆవిడ 7 ఫాల్స్ ఉన్నాయి, ఫాల్స్ అండ్ జిగ్జాగు. సో 7 ముందుగా వేసేద్దామని తీసుకున్నాను. ఈ 7 శారీస్కి స్టిచ్చింగ్ అనమాట. స్టిచ్చింగ్ అయితే నేను 60 రూపీస్ తీసుకుంటాను. ఎమ్మింగు జిగ్జాగ్ అయితే 70 అలా 80 అలా తీసుకుంటారు. సో పైన కింద కుట్టే కాబట్టి 60 రూపీస్ తీసుకుంటాను. సో 7 శారీస్ ఉన్నాయి. టోటల్ కంప్లీట్ చేయాలండి ఇవాళ. ఒక 1 అవర్ తర్వాత పిలిచాను ఆవిడ్ని. 1 అవర్ తర్వాత వచ్చి తీసుకెళ్ళండి, రెడీ అవుతుంది, మిషన్ రెడీ అయ్యింది అనేసి. సో ఇదే అండి ఈరోజు లాగు. ఈ ఫాల్స్ ఎలా వేసుకోవాలి, ఎలా రేట్ తీసుకోవాలి అనేసి అంతా డిస్కస్ చేసేస్తాను ఈరోజు లాగ్లో. అండ్ డబ్బును పోగు చేసుకోవడం ఎలా అనేది కూడా చెప్పేసాను అనమాట. చాలామంది అనుకుంటారు ఫాల్స్ జిగ్జాగ్లో ఎంత డబ్బు వస్తుంది లేండి అనేసి చాలా తక్కువగా చూసారండి. ఫాల్స్ జిగ్జాగ్ చేయడం వలన వచ్చే అమౌంట్ కూడా సేవింగ్ చేసుకుంటే చాలా పెద్ద మొత్తంలోనే మనం మంత్లీ ఇన్కమ్ చేసుకోవచ్చండి. కొంతమంది చాలా తక్కువగా చేస్తారని నేను వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి. ఏదన్నా కానీ పని అండి. ఫాల్స్ వేయడం తక్కువ, జాబ్ చేయడం, ఆఫీస్లో వెళ్ళి వర్క్ చేయడం గొప్ప అని చెప్పుకొని తిరిగే వాళ్ళ కోసమేనండి ఈ వీడియో అయితే. యాక్చువల్లీ ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చేసి అన్నారనమాట, ఇలా ఫాల్స్ కుట్టుకొని ఎంత సేవింగ్ చేస్తావు, బయటికి వెళ్ళి జాబ్ చేయొచ్చు కదా అనేసి. ఈ షాప్లో ఏం వర్కౌట్ అవుతుంది అది ఇది అని తిని ఉండబట్టలేక వచ్చి నా దగ్గర అనేసిపోయింది అనమాట. నాకైతే కొంచెం కోపం వచ్చింది. బస్ ఓన్లీ ఫాల్స్తోనే ఎంత సంపాదిస్తానని చెప్పాలనుకుంటున్నాను గైస్ ఈ వీడియో మూలకంగా. ఫాల్స్ కుట్టితే తక్కువంట ఆవిడకి, బయటికి వెళ్ళి జాబ్ చేయాలంట. చూడండి, బిజినెస్, సొంత బిజినెస్ మనకి ఇష్టం ఉంటే చేయొచ్చు, లేదంటే లేదు. అలాగే ఆఫీస్లో అయితే కంపల్సరీ హెచ్ఆర్ చెప్పిన పని అయితే చేయాలి. టైంకి వెళ్ళాలి, టైంకి రావాలి. ఆ టెన్షన్, ఆ ప్రెజర్ ఆవిడకైతే తెలియదు. వాళ్ళని తక్కువ చేయాలని కాదు గైస్. ఆవిడ వచ్చి నా దగ్గర అన్నందుకు నేను గొప్ప, నువ్వు తక్కువ అన్నందుకు నేను డీటెయిల్స్ అయితే చెప్తున్నాను, మాట్లాడుతున్నాను. లేదంటే మాట్లాడేదాన్నే కాదు, నాకు వేరే వాళ్ళ గురించి నాకు అవసరమే లేదు. అన్నారని తలకాయ కూడా చెడిపోకున్నట్లు మన పని మనం చేయాలండి. ఏదైనా వాళ్ళ పని వాళ్ళ గొప్ప అండి. అలా వచ్చేసి అది కుడతావు ఇది కుడతావు అని తక్కువ చేసి మాట్లాడేది, ఇవంతా మాట్లాడకుండా ఉంటే మీ మర్యాద మీకు ఉంటుందని నేను చెప్తానండి. ఈ వీడియో మూలకంగానే చెప్తాను. చూస్తారు వాళ్ళు, కంపల్సరీ ఈ వీడియో చూస్తారు. సో అందుకనే నేను ఈ వీడియోలోనే చెప్తున్నాను. డైరెక్ట్గా చెప్పాను, బట్ వీడియోలో కూడా చెప్తున్నాను. ఇలా ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు గైస్. మనం బాగుపడతా ఉంటే కొంతమందికి కళ్ళు ఎర్రగా అవుతాయి అనుకుంటాను. అందుకే వచ్చి ఏదో ఒకటి బురద చల్లాలనేసి వచ్చి 10 నిమిషాలు కూర్చొని టైంపాస్ చేసి ఇలా మాటలు అనేసి వెళ్తూ ఉంటారనమాట. సో ఇలాంటి వాటికంతా మనం డిస్టర్బ్ అవ్వకుండా మన పని ఏదో మనం చేసుకోవాలి. ఫాల్స్ కుట్టడం అయితే ఏమి, కుచ్చులు వేయడం అయితే ఏమి, మనకు వచ్చిన పని మనం సంపాదించుకోవాలి డబ్బులు, అంతే. వాళ్ళు వీళ్ళు ఏదో అంటారనిగా మాత్రం మనం కుట్టడం ఆపేస్తే ఇలాగండి. బిజినెస్ ఒక స్ట్రాటజీ అండి, ఒక్క పనే కాదండి. బిజినెస్ నా షాప్లో ఎంత పని ఉందో ఒకసారి గమనించండి. నేను ఒకే పని చేయడం లేదు, ఒకే ఇది దీని మీద లేదండి. 10-15 మీద ఉన్నాయండి. అన్ని ఐటమ్స్ పెట్టినాను, అన్ని దగ్గర నుంచి నాకు ఇన్కమ్ వస్తుంది. నాకు మీకు చెప్పే అవసరం లేదు, బట్ అయినా చెప్తున్నాను. బిజినెస్ని తక్కువ చేయడం కాదండి. బిజినెస్లో కరెక్ట్గా సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవాలంటే స్ట్రాటజీ యూజ్ చేసుకొని సక్సెస్ చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ సక్సెస్ అయ్యానే అనుకుంటున్నాను. ఒక 60%, 100% డెఫినెట్గా ఏ రోజో ఒకరోజు సక్సెస్ అవుతానండి. సక్సెస్ఫుల్గా 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి. 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 6 ఇయర్స్ రన్నింగ్ అండి నా బిజినెస్.
నేను ఫాల్స్ కుట్టడమే కానీ, కుచ్చులు వేయడమే కానీ, మరొక ఇది చేయడమే కానీ, జెరాక్సే కానీ, ఇంకోటి కానీ 6 ఇయర్స్ రన్నింగ్ అండి. సో 6 ఇయర్స్ బిజినెస్ చేయాలి అంటే ఒక స్టాండర్డ్గా మెంటాలిటీగా యాక్టివ్గా వర్క్ చేసుకొని నేను ఏదేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని ఒక ఇంప్రూవ్మెంట్ చేసుకొని వచ్చాను కాబట్టి నేను నిలబడానండి. జాబ్ చేయడం నాకేం తక్కువ కాదు, షాప్లో కూర్చోడం ఎక్కువ అని కాదు. నేను మీ గురించి మాట్లాడలేదు, మీరు నా గురించి మాట్లాడొద్దండి. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. ఇంకా చెప్పేది ఏమంటే, నీ పని నీది, నా పని నాదండి. ఎవరి జాబ్కి వాళ్ళ పనికి వాళ్ళ మర్యాద అంటూ ఉంటుంది. ఒకరు ఎక్కువ తక్కువ కాదు. ఇది మైండ్లో పెట్టుకొని మాట్లాడండి. మరొకసారి మాట్లాడాలనుకుంటే నా దగ్గర మన బిజినెస్, మన టిప్స్, మన ఐడియాస్, మనం ఫాల్స్ వేస్తే ఎంత సంపాదించేది అనేసి ఇప్పుడు నీట్గా క్లియర్గా మాట్లాడుకుందామండి. నేను ఈరోజు 1 అవర్లో ఇస్తానని చెప్పినాను కదండి. ఈ 7 శారీస్ 7 × 60 రూపీస్ అండి. ఒక్క శారీకి జిగ్జాగ్ ఫాల్ 60 రూపీస్ తీసుకుంటున్నాను నేను. 7 ఫాల్స్కి జిగ్జాగ్ అండ్ ఫాల్ వేయడానికి 1 అవర్ తీసుకుంటానండి. ఇంకా త్వరగానే వేయచ్చు, బట్ నేను మ్యాక్సిమం 1 అవర్ అని చెప్పాను కదండి. 1 అవర్కి 60 × 7 శారీస్ అండి, 420 రూపీస్ అండి. 1 అవర్కి 420 శారీస్, 420 రూపీస్ సంపాదించేయచ్చండి, ఎర్న్ చేయొచ్చు. సో నేను డైలీ ఒక 20 ఫాల్స్ వేస్తానండి. 20 శారీస్కి ఎంత అమౌంట్ అవుతుందో తెలుసా అండి? 1200 అండి. 1200 పర్ డే. ఈజీగా అది ఫాల్స్ వేయడంలోనే అండి. మీరు అంటున్నారు కదా ఫాల్స్ వేయడంలో ఎంత సంపాదిస్తావు అని. సో వాళ్ళకే చెప్తున్నానండి, ఫాల్స్ వేసేసి నేను 1200 సంపాదిస్తాను డైలీ ఫర్ ఒక 2 అవర్స్ 3 అవర్స్తో. ఓన్లీ నా వర్క్, షాప్లో వర్క్ చూసుకొని ఫ్రీ టైంలో ఫాల్స్ వేస్తేనే 1200 ఎర్న్ చేశానండి. ఆయన ఫ్రీగా, హ్యాపీగా, ఎంజాయ్తో నా టైం లిమిట్గా, ఖుషీగా ఎర్న్ చేశాను నేను. ఫైనల్గా నేను చెప్పేది ఇంతే అండి, ఎవరిని తక్కువగా చూడొద్దండి. ఇంతే. ఫాల్స్ టైలరింగ్ చేస్తే తక్కువ వస్తుందని భ్రమలో ఉండదండి. టైలరింగ్లోనూ చాలా సంపాదించి బిల్డింగ్లు, ఇండ్లు కట్టిండే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని మ్యానిపులేట్ చేయడం ఆపేయండి గైస్. ఎవరి ఇష్టం వాళ్ళదండి, ఎవరి అనుకూలం వాళ్ళది. ఒకరికి జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. నా ఇంట్రెస్ట్ బిజినెస్ అండి. నాకు ఈ సరౌండింగ్స్లో ఏమేమి పెడితే ఏమేమి యూజ్ అయితే ఏమేమి లాభం వస్తుందనే ఐడియా నాకు ఉంది కాబట్టి నేను అవన్నీ ట్రిక్స్ యూజ్ చేసి బిజినెస్ అయితే రన్ చేసినాను. సో ఇదండి. నేను ఫాల్స్ కుట్టడం వల్ల మీకు తక్కువ అనిపిస్తే నేనేం చేయలేనండి. నేనైతే దాని నుంచి లాభం అయితే పొందుతున్నాను. సో నేను ఫాల్స్లో అయితే కుడతానండి. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా కొంతమంది అన్నారు, నన్ను దగ్గర నుంచి చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు నోరు మూసుకొని ఉండారనమాట. ఏంది మాట్లాడుకున్నట్లా అలా అండి. కష్టపడి ఇష్టంగా మనం వర్క్ని ఏదైనా చేసామంటే దాన్ని చేసి చూపిస్తామన్నమాట. వదిలే ప్రసక్తి అయితే ఉండేలేదు. గైస్, మీరు ఏదో వచ్చి షాప్ దగ్గర ఏమో అన్నారని నేనైతే తల చెడుపుకొని కూర్చొని బేజారు పడి ఇలా కుట్టకూడదనే ఫీల్ అయ్యే ప్రసక్తే లేదండి. నేను ఇంకా బాగా వర్క్ చేయాలని అనుకుంటాను. ఎప్పుడు ఏది తక్కువగా ఆలోచన చేసేలేదు. అనేండే వాళ్ళు ఏం నూరన్నీ పోతారండి. సో నేను దానికి తలకాయే చెడుపుకొని లేదు. 100 అన్నా కూడా 200 పనులు చేస్తానండి నేను. నాకేం వాళ్ళతో పని ఏమి ఇంతకి, నా పని ఏమి రావడము, బిజినెస్ చూసుకోవడము, నా పని ఏదో నేను చేసుకొని 4 డబ్బులు అయితే సేవ్ చేసుకోవాలి. ఇలానే మెంటాలిటీ అండి నాకు. ఎవరేమన్నా వాళ్ళకేం తెలుసు, వాళ్ళ బిజినెస్ వాళ్ళ ఇది. నా బిజినెస్ స్ట్రాటజీ, నా మెంటాలిటీ, నా వర్క్ అదంతా నాకు తెలిసి ఉంటుందండి, ఎవరికి ఏం తెలిసిందే లేదు. సో నేనైతే ఇది చెప్పాలనుకుంటున్నాను, నాకు ఇలా అన్నారని. సో ఫాల్స్ కుట్టడం వలన డైలీ 1200 రూపీస్ ఫ్రీగా హ్యాపీగా ఎర్న్ చేయొచ్చండి. 20 శారీస్కి వేసినామంటే అది చాలా కష్టమైతే ఏం లేదండి, లైన్ స్టిచ్ చేయడం అంతే. సో మిషన్ ఉంటే లైన్ స్టిచ్ చేస్తే 20 శారీస్ ఆల్మోస్ట్ చేసేయచ్చండి. ఒక 3 అవర్స్ వర్క్ చేస్తే చాలండి ఈ ఫాల్స్కి. డైలీ 3 అవర్స్ అంతే. ఎక్కువసేపు మిషన్ మీద కూడా నేను వచ్చినవన్నీ కరెక్ట్గా కంప్లీట్ చేసేసాను ఏ రోజు ఆ రోజు. అండ్ డ్రెస్ ఆల్ట్రేషన్ కూడా అంతేనండి. ఈచ్ 20 రూపీస్ తీసుకుంటాను. దాన్ని కూడా నేనైతే నామోష పడలేదండి.
ఎర్న్ చేస్తున్నాను అంతే. అండ్ ఓవరాల్గా ఫాల్స్లు 20 ఫాల్స్ ఒక రోజు వేసినామంటే ఎంత ఎర్న్ చేయొచ్చు అంటే డేకి 1200 కదండి. 30 డేస్కి కంటిన్యూస్గా 30 డేస్ మనం ఫాల్స్లు కుట్టామనుకోండి 36,000 అవుతుందండి. ఫాల్స్లు కుట్టడంలోనే 36,000 సంపాదించవచ్చు. నమ్ముతారా మీరు? సరే, 36,000 30 డేస్ ఫాల్స్ కుట్టడం వస్తుందా అనుకున్నాం అని అడిగారు అనుకోండి, దాన్ని కూడా నా దగ్గర ఒక లెక్క ఉందండి. ఓకే, 30 డేస్ వద్దండి, 15 డేస్ తీసుకోండి. 15 డేస్ తీసుకున్నాం అనుకున్న 18,000 ఎర్న్ చేయొచ్చండి. ఫాల్స్లు వేయడం వలన కంపల్సరీ వస్తాయండి. మంత్లో 15 డేస్ మనం వర్క్ చేసుకున్నా చాలు. దాని జతకి వేరేవన్నీ ఉన్నాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పానంటేనండి, నేను 30 రోజులు కుడతావా నువ్వు అనే వాళ్ళకండి ఈ క్వశ్చన్. 15 రోజులు తీసుకున్నాను, 18,000 సంపాదించుకోవచ్చు అండి. పోగు చేసుకోవచ్చు ఖర్చు చేయకున్నట్లా నీట్గా. మనకు ఒక 500 ఖర్చు పోతుందండి, 500 to 600 అంతేనండి. 15 డేస్కి లెక్కేసుకున్నాను. 18,000లో ఒక 1,000 రూపాయలు తీసేసినాను, 17,000 లాభం అండి మనకి. సో ఇలా ఉంటుందన్నమాట, మనం లెక్కేసుకోవాలి. సో మీకు కూడా ఐడియా వచ్చిండే లేదు ఎంత ఎర్న్ చేయొచ్చు అని ఫాల్స్లు కుట్టడంలోనే ఓన్లీ అనేసి. 15 డేస్ వర్క్ చేసామనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ 18,000లో 1,000 రూపాయలు ఖర్చులు పోను 17,000 మిగులుతుందండి. డైలీ వచ్చినది సేవ్ చేస్తూ ఉంటే 18,000 తీసుకోవచ్చండి. ఓన్లీ డైలీ 3 అవర్స్ వర్క్ చేయడం వలన 18,000 సంపాదన చేయొచ్చండి. ఇదండి టైలరింగ్ ఉండే మహిమ. ఫాల్స్ కుట్టడం వల్ల వచ్చే లాభము 17,000 అనమాట. సో ఇది క్లియర్గా చెప్పాలని నేను ఈ వీడియోలో చూపించానండి. ఎలా అనిపించిందో చెప్పండి. నేను ఏది పర్సనల్గా తీసుకోలేదండి, వాళ్ళు 1-2 సార్లు వచ్చి నా దగ్గర అన్నారని. సరే, తక్కువ కాదు, టైలర్లు కుట్టడం వల్ల చాలా తక్కువ ఎర్నింగ్ ఉంటుంది, బిజినెస్ చేయడం తక్కువ, ఏం వస్తుంది లాభం అని చెప్పే వాళ్ళ కోసం నేను ఈ వీడియో మోటివేషన్గా ఉందని క్లియర్గా చెప్పానండి. నా లెక్క మీకు ఎంతమందికి కరెక్ట్ అనిపించిందో కామెంట్ అయితే చేయండి గైస్. ఫాల్స్ కుట్టడంలో ఇంత ఎర్న్ చేయొచ్చా అని మీరు కూడా అనుభవంతో ఉంటే, మీకైతే తెలిసింటే కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి గైస్. ఈ ఫ్యాషన్ జగత్తులో శారీస్ కొంటూనే ఉంటారండి, బట్టలు కొంటూనే ఉంటారు, టైలరింగ్తో పని ఉంటుందండి. సో ఏది తక్కువ కాదండి. 15 డేస్ వరకు లెక్కేసుకున్నాము, 30 డేస్ వద్దండి, 15 రోజులే లెక్కేసుకున్నాను. మన టార్గెట్ 17,000 రీచ్ అవుతాము. నేను ఇదంతా పర్సనల్ టార్గెట్ అయితే కాదండి, బట్ నేను చెప్పాలనుకున్నాను ఇలా ఉంటుంది తక్కువ కాదనేసి చెప్పాలనుకున్నాను, అందుకని వీడియో చేసినాను గైస్. ఎలా అనిపించిందో చెప్పండి గైస్. చూడండి, ఓవరాల్ నేను ఫాల్స్ అయితే వేసేసినాను, 7 ఫాల్స్ వేసేసినాను గైస్. 1 అవర్ లోపలే వేసేసినాను, ఆవిడ రాలేదు. సో చూపిస్తాను, నేను నీట్గా వేసినాను. సో మనం వర్క్ చేసేది కొద్దిగా నీట్గా ఉంటే మన కస్టమర్లు మన ఎదుర్కొని వస్తారండి. మనం మర్యాదపూర్వకంగానే మాట్లాడాలి కస్టమర్తో, దురహంకారంగా మాట్లాడకూడదు, కోపం తెప్పించకూడదండి. వాళ్ళు మనకు అంటారు, సో మనం ఇలా రిప్లై ఇవ్వాలి, స్మూత్గా హ్యాండిల్ చేయాలి కస్టమర్ని అయితే. సో అప్పుడు మన దగ్గర కస్టమర్లు బాగా వస్తారనమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాము. ఈ ఫాల్స్ వేయడంలో ఇంత ఎర్న్ చేయొచ్చని మీకు తెలిసిందా గాయ్స్? తెలిసింటే కామెంట్ చేయండి. నేను ఒక మంచి విషయం షేర్ చేసుకున్నాను మీతో అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉందండి ఈ విషయం షేర్ చేసుకున్నందుకు. మీతో కౌంట్ చేసుకుంటే మనకు అన్నీ తెలుస్తాయండి, ఒక లెక్కచారం ఉండాలి బిజినెస్ అన్నాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.